దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతియు నీకిచ్చుచున్నాను. ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? భయపడక దేవుని నామమును బట్టి ధైర్యం వహించండి. ఆయన కృప వలన మనకు ఇవ్వబడిన ఆయుష్కాలం అంతా ఆయనకు మహిమగా బ్రతుకుదుముగాక. దీర్ఘాయువు ఆయన వలన కలుగుతుంది. సుఖజీవముతో గడిచే సంవత్సరములు నా దేవుని వలన కలుగుతుంది. కనుక నీవు అనుకుంటున్నావు, ఈ బ్రతుకు కాలంలో నేను సుఖము, నెమ్మది, సంతోషాన్ని అనుభవించిందే లేదేమో అని. నా దేవుడు అంటున్నాడు, నీకు సుఖజీవముతో గడిచే సంవత్సరములను నీకు ఇచ్చుచున్నాను. నా దేవుని చేతిలో ఐశ్వర్యమును, ఆశీర్వాదమును, ఆయుష్కాలమును, సమాధానమును అన్నీ దాగి ఉన్నాయి. అందుకే ప్రతి జీవి కోరికను, నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను తీర్చు అని దావీదు ప్రార్థనలో మనం చూస్తాం. ప్రతి ఉదయకాలం మనము దేవుణ్ణి కోరుకోవాలి. ప్రతి జీవిని ప్రేమించి పోషిస్తున్న దేవుడవు నీవే. నీ గుప్పిలను విప్పి మమ్ములను దీవించండి, మీ గుప్పిలను విప్పి మమ్ములను పోషించండి, నడిపించండి అని. ఎందుకంటే ఆయుష్కాలము, ఆరోగ్యము, క్షేమము, సమాధానము నా దేవుని చేతిలో ఉన్నాయి. మనము డాక్టర్ల మీద ఆధారపడినంతకంటే కూడా ఎక్కువగా దేవునిపై ఆధారపడగలిగితే ఆయన సర్వసృష్టికర్త, ఏదైనా చేయుటకు సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని నమ్మగలిగితే చాలు, చూస్తావు అద్భుతాన్ని. నీవు సందేహిస్తే నీ గుండె నిండా దుఃఖము, భారము, బరువు, వేదన, అశాంతి అలుముకుంటుంది. కనుక దేవుని నామమును బట్టి ధైర్యం వహించండి. నిన్ను కలుగు చేసినవాడు, నిన్ను సృష్టించినవాడు, నిర్మాణకుడు, ఆయన బాగు చేయగలడు, ఆయుష్కాలమునివ్వగలడు, సమాధానమునివ్వగలడు, సుఖజీవముతో గడిచే దినాలు నీ బ్రతుకులో ఇవ్వగలరు. సమస్తమును చేయగలిగిన దేవుని చేతికి మనలను మనము అప్పగించుకుందుముగాక. మానవ మాతృలముగా అనేక మార్లు బలహీనులమై దిగులు చెందుతూ బాధపడుతూ దేవుని వాక్యాన్ని సందేహిస్తూ సమాధానానికి, శాంతికి దూరంగా బ్రతుకుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యము హెచ్చరిస్తుంది, దీర్ఘాయువు, సుఖము, జీవము, సుఖజీవముతో గడిచే సంవత్సరములను శాంతి నీకిస్తున్నాను, నీకు అనుగ్రహింపబడుతుంది. నా దేవుని వలన సమస్తము మనకి అనుగ్రహింపబడుతుంది. కనుక భయపడక, దిగులు చెందక, సమస్తము చేయగలిగిన, మాటతో సమస్తమును సృష్టించిన యేసయ్య మీద ఆధారపడదాము. ఆయన నామమును విశ్వసిద్దాము, గొప్ప కార్యాలు చూద్దాము. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మనకు నూతన దినాన్ని మా జీవితమును అనుగ్రహించినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. దీర్ఘాయువునిచ్చెదనని వాగ్దానం చేసిన దేవుడవు, సుఖజీవముతో గడిచే సంవత్సరములను నీకిచ్చేదనని వాగ్దానం చేసిన దేవుడవు, శాంతిని కలుగు చేసేదనని సెలవిచ్చిన దేవుడవు, సమాధానకర్త, మీకు స్తోత్రాలయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో మరి ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ధైర్యమునివ్వండి, నెమ్మదినివ్వండి, వారి కన్నీళ్లు తొడవండి, వారికి ఉన్న సందేహాలన్నీ కొట్టివేయండి నాన్న. మీ కృప సమృద్ధిగా వారు పొందుకొనున్నట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నాం. ఏ ఒక్కరు కూడా నాయన మీ నామమును, నాయన మీ సన్నిధిని నిర్లక్ష్యము చేయక, మీ నామమందు గొప్ప విశ్వాసము గలవారిగా గొప్ప కార్యములు చూచున్నట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నాం.
కృంగిన వారిని లేవనెత్తే దేవుడవు, బలహీనులను బలపరచువాడా, కన్నీళ్లు తుడుచువాడా, మీకు అసాధ్యము లేదయ్యా. నీ పిల్లలను ఈ ఉదయకాలపు దీవెనలతో నింపండి. వారికున్న ప్రతి వ్యాధి బలహీనతల నుండి విడుదలనివ్వండి ప్రభువా. మానసిక రుగ్మతల నుండి విడిపించండి నాన్న. ఆర్థిక సమస్యల నుండి విడిపించండి. చేతి పని నీ వ్యాపారములను మీరు దీవించండి. వారి ఉద్యోగ స్థలాలను వారిని గణపరచండి ప్రభువా. వారి ప్రార్థనలకు ప్రతిఫలమునివ్వండి నాన్న. ప్రార్థించి ఎదురు చూస్తున్న కార్యములు నిశ్చయముగా నీ పిల్లలు పొందుదురుగాక. భార్యాభర్తల మధ్య సమాధానమును, సఖ్యతను స్థిరపరచండి. పిల్లలకి తల్లిదండ్రుల మధ్య సమాధానమును మీరు స్థిరపరచండి ప్రభువా. వృద్ధులైన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించి ఆయుష్కాలమంతా నెమ్మది కలిగి బ్రతకడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. చంటి పిల్లలను, యవన పిల్లలను మీరు కాపాడండి, భద్రపరచండి నాన్న. వ్యాధిగ్రస్తులను మీరు ముట్టి బాగు చేయండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. యవన పిల్లల వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి, కనికరించండి అయ్యా. ఆర్థిక సమస్యలతో నలిగిపోతూ, కుటుంబ సమస్యలతో కృంగిపోతున్న ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరిచి, ఆశీర్వదించి, నెమ్మదిని కలుగు చేసి మీ ఘననామానికి మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె దేవుని కృప మీకు తోడయుండునుగా. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దేవుని మాట మనలను బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. ధైర్యపరచగలిగిన ఆయన మాటను అనేకులకు అందిద్దాం. వారు కూడా దేవుని కొరకు మహిమగా నిలబడినట్లుగా ప్రోత్సహిద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేసి నడిపించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.